తిప్పాపూర్ నుంచి వేములవాడ పట్టణాన్ని అనుసంధానం చేసి రెండో వంతెన నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేయిస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ రెండో బ్రిడ్జ్ నిర్మాణానికి 6,85,00,000 వ్యయంతో ఆదివారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. మరిపల్లి రిజర్వాయర్, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్, లచ్చపేట రిజర్వాయర్, చందుర్తి మోత్కరావుపేట రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చొరవతో భారీగా నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి మంజూరు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలి వేములవాడ పట్టణంలో సుమారు 700 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 47 కోట్లతో రోడ్డు వెడల్పు, 35 కోట్లతో నిత్య అన్నదాన సత్రం, ఆలయ విస్తీర్ణం చేపడుతున్నామన్నారు. భక్తులకు శీఘ్రంగా దర్శనం కలిగించేలా ఆలయ విస్తరణ చేపడుతున్నామని విప్ తెలిపారు. మేనల్లో శృంగేరి పీఠాధిపతి శేఖర శర్మ వేములవాడకు రానున్నారని వెల్లడించారు. ఆలయ నిర్మాణ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శనాన్ని భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్ లో 80 లక్షలతో అన్ని ఒకే రకంగా కూరగాయల సముదాయం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కొనుగోలుదారులు, అమ్మకందారులకు ఉపయోగపడేలా సౌకర్యంగా ఉండేలా నిర్మాణాలు చేయిస్తామని విప్ తెలిపారు. వేములవాడ పట్టణంలో ప్రతి వార్డులో 10 లక్షలతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే పట్టణంలో 34 సంఘ భవనాల నిర్మాణాలకు నిధులు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. నిత్యం తాను ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నానన్నారు. కోనరావుపేట మండలం పరిధిలో త్వరలోనే పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ల నిర్మాణాన్ని చేపడతామని ప్రకటించారు. వేములవాడ పట్టణం గంగమ్మ దేవాలయానికి ఒక నడిచి వెళ్లే ట్రాక్ ఏర్పాటు చేస్తామని విప్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎన్బి డిఈ శాంతయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, డి శాంతయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రొడ్డెరాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 15 నుంచి ఆగిపోయిన ఈ మేజర్ బ్రిడ్జ్ పని కూడా ఈరోజు మన విప్ గారు చొరవతో, మన డిఈ గారు మరి కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ చొరవతో ఈరోజు మొదలు పెడుతున్నారు. సో దీనికోసం నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీకు చాలా కష్టపడి గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ తీసుకోవచ్చు అట్లా చేశారు. అదేవిధంగా నేను మా ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు కూడా వెంటనే ఒక 2 మంత్స్ టైం లోపే అది మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేశారు. ఒక 10 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కంప్లీట్ చేశారు. దానికోసం రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్ఎంబి డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా చాలా థ్యాంక్ యూ. 10 సంవత్సరాలుగా పడవబడ్డటువంటి బ్రిడ్జి నిర్మాణానికి, పునర్నిర్మాణానికి ఈరోజు ఈ ప్రభుత్వం సంకల్పం తీసుకొని ముందుకు పోయే క్రమంలో బాగా గుర్తు 2015వ సంవత్సరంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు భూమి పూజ కార్యక్రమాన్ని కాంపు చేసి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేని సందర్భంలో ఆనాడు ప్రశ్నించే గొంతుకులకైన మనం అనేక మార్లు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, శివరాత్రి వచ్చిందంటేనే రంగురంగుల బ్రోచర్లలో ఈ 3వ వీడియో ఉందని చూపిస్తున్నారు తప్ప, రంగురంగుల ఫోటోలలోనే ఈ 3వ బ్రిడ్జి మీద కార్లు రైమని వేల దేవస్థానానికి వచ్చినట్టు చూపిస్తున్నారు తప్ప, క్షేత్ర స్థాయిలో 3వ బ్రిడ్జి లేదని కండ్లకు కట్టినట్టుగా మనం అనేక ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినా ఆనాటి పాలకులు పట్టించుకున్న పాపాన పోకపోవడం వల్ల 10 ఏళ్లుగా పడవబడ్డటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణానికి 10 ఏళ్లుగా పడవబడ్డటువంటి మరిపల్లి ప్రాజెక్టు పనులు మనం ప్రారంభం చేసినట్టుగానే, కలిగొడ సూరవ ప్రాజెక్టు పనిచేసినట్టు కానీ, లచ్చపేట రిజర్వాయర్కు వెళ్ళే కాలువల పనులు అంటే 10 ఏళ్లలో పడవ పెట్టి ఆయా ప్రాంతాల్లో ప్రజలు సుదీర్ఘంగా ఎదిరి చూస్తున్నటువంటి పనులన్నీ కూడా ఒకటొకటి ఈరోజు మోత్కురావుపేట, చందుర్తి రోడ్డు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒకటొకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి అనేక నిధులు మనం తీసుకొని వచ్చి 3 మాసాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్న ప్రభాకర్, శ్రీధర్బాబు గారు కూడా వచ్చిర్రు. 8 మంది మంత్రుల సమక్షంలో మన వేరే ఆలయ అభివృద్ధి కోసం కూడా 47 కోట్లతో రోడ్డు వెడలకు సంబంధించి అంశం కానీ, అన్నసత్రానికి సంబంధించి 35 కోట్లతో భూమి పూజ కార్యక్రమాలు కానీ, ఆలయ ప్రాకారాన్ని విస్తరించడానికి ఆ ప్రభుత్వాల ఆడంబరాలకు అయింది. మనం ఈరోజు భగవంతుడికి అనుసంధానం చేసేటువంటి దేవాలయాన్ని విస్తరణ చేయాలని చెప్పండి. వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి శీఘ్రమైన దర్శనం కల్పించేటువంటి కార్యక్రమం చేయడానికి కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో
ఇంచుమించు ఆ రోజు 700 పైచిలుకు కోట్లతోటి మనం భూమి పూజ చేసుకున్న క్రమంలో ఇక్కడ కూడా మనం చేసుకున్నటువంటి సందర్భాన్ని